అంటే మైథాలజీ రిలేట్ చేశారు కదా మూవీలో, ఎలా ఉంది మైథాలజీ? మైథాలజీ అన్ని రిలేట్ చేస్తారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, మధ్యలో కూడా రిలేట్ చేస్తూ ఉంటారు. హౌ ఇస్ ద విజువల్స్? విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి, ఎందుకంటే 600 crores విజువల్స్ అన్ని పీక్స్లో ఇచ్చాడు. కంపేర్ టు ఓమ్రాట్ అంత కంపేర్ టు చేస్తే కానీ చాలా విజువల్స్ చాలా బాగా ఇచ్చాడు. యూ కెన్ కంపేర్ టు ది హాలీవుడ్ ఆల్సో. అయితే ప్రతి ఒక్కరు టికెట్ 400 రూపీస్ పెట్టారు. సో మీ డబ్బుకి న్యాయం జరిగింది అసలు? నిజంగా న్యాయం జరిగింది, ఇంకోసారి చూడొచ్చు మళ్ళీ. సో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, కమల్ హాసన్ వీళ్ళ రోల్స్ ఎలా ఉన్నాయి? వీళ్ళ రోల్స్ ఇంకా పీక్ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు రోల్స్ చూసినవన్నీ ఇంకా కమల్ హాసన్ రోల్స్ కంప్లీట్గా చూపించలేదు, కానీ అమితాబ్ బచ్చన్ రోల్స్ అయితే సూపర్గా చూపించారు. ఈ సినిమాటిక్ యూనివర్స్ ఇది? సినిమాటిక్ యూనివర్స్ ఇది. ఓకే, ఇంకా నాగశ్విన్ డైరెక్షన్ మూవీలో మెయిన్ హైలైట్స్ ఏంటన్నా? మెయిన్ హైలైట్స్ ఏంటంటే మీకు సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ కొన్ని వస్తాయి, అవి ఎండింగ్లో వస్తాయి, కొంచెం మధ్యలో కూడా వస్తాయి, కొన్ని బాగుంటాయి విజువల్స్. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సెకండ్ పార్ట్ ఉంది, లాస్ట్ చూపిస్తారు. విజయ్ దేవరకొండ ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ క్యారెక్టర్స్ ఇంకా చాలా బాగుంటాయి. ఎక్స్పెషల్లీ చెప్పాలంటే విజయ్ దేవరకొండకి క్యారెక్టర్ రావడం అనేది చాలా అదృష్టం, ఎందుకంటే ఈ క్యారెక్టర్ వల్ల అతనికి నెగిటివిటీ పోతుంది, ఈ క్యారెక్టర్ అతనికి చాలా బాగా సూట్ అవుతుంది. అందరూ ఈ క్యారెక్టర్ చూసి విజయ్ దేవరకొండకి బాగా మళ్ళీ ఫ్యాన్స్ అవుతారు. కొంతమంది విజయ్ దేవరకొండ ఉన్నందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. నెగిటివ్ స్ప్రెడ్ చేసిన అవసరం లేదు, అతని క్యారెక్టర్ నాకు ఇంకా బాగా నచ్చింది. అతని క్యారెక్టర్కి అయితే నిజంగా అందరూ మర్చిపోతారు, అంత మంచి క్యారెక్టర్ అవుతుంది. ఇది కొంతమంది సోషల్ మీడియాలో లాగ్ ఇది అంటున్నారు, అది దాని గురించి లేదు. కానీ లాగ్ అసలు లేదు, అసలు చాలా మందికి హాలీవుడ్ అనేది బాగా అలవాటు అవుతూ ఉంటే లాగ్ అనిపిస్తుంది. మన వాళ్ళకి ఎంతంటే ప్రతిసారి మొత్తం ఓన్లీ ఇంట్రెస్టింగ్ కూడా అనిపిస్తుంది. అదే హాలీవుడ్ సినిమాలు చూసారనుకో అవి బాగున్నాయి అంటారు, కానీ ఇక్కడ అవి స్టార్ట్ చేశారనుకో వాళ్ళు ఇక మన వాళ్ళు సపోర్ట్ చేయరు. మన వాళ్ళు మైండ్ సెట్ మారాలి. సాధారణంగా మన వాళ్ళు ఫైట్స్ అవి పెడితే సూపర్ అంటారు, ఇలాంటి డిఫరెంట్గా ట్రై చేస్తే లాగ్ అంటున్నారు. అవును, డిఫరెంట్గా ట్రై చేస్తే లాగ్ అంటారు. మన వాళ్ళకి స్టోరీ కనెక్ట్ అవ్వాలి ఫస్ట్. అసలు వాళ్ళు ఎలా ట్రై చేశారు, హాలీవుడ్ లాగా ఇచ్చారు విజువల్స్. రిజల్ట్ అయితే ఇదే అటెంప్ట్ మలయాళం ట్రై చేస్తే సూపర్ కల్ట్ మూవీ అంటారు. అవును, సూపర్ కల్ట్ మూవీ అంటారు. థ్యాంక్స్ బ్రో. మూవీ మాత్రం చాలా బాగుంది. ఇది మొత్తం మహాభారత్ బేస్డ్ మూవీ మాత్రం ఒక్కొక్కటి సూపర్ ఉంటుంది. ఆర్జీవి ఎంట్రీ కానీ, బ్రహ్మానందం కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు. మీరు సినిమా చూస్తే మాత్రం థ్రిల్ ఫీల్ అవుతారు. చాలా బాగుంది సినిమా. మహాభారతం బేస్డ్ మూవీ. లాస్ట్ 10 నిమిషాలే అరిపించాడు ప్రభాస్. ఆర్జీవి ఎంట్రీ మాత్రం సూపర్ ఉన్నది. అసలు మహాభారతం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఈ సినిమా చూస్తే చాలా బాగా మహాభారతాన్ని చదువుతారు. ఫస్ట్ హాఫ్ సూపర్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, కానీ మీకు అర్థమైతే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అనిపించాడు మొత్తం. అది చాలా నేర్చుకోవద్దు, మనకు తెలియదు, ఈ ఏజ్ వాళ్ళకి తెలియదు, ఇప్పటి జనరేషన్ వాళ్ళకి సినిమా చూస్తే మనకంటూ అర్థమవుతుంది ఏంటి ఇంకా ఎలా స్టార్ట్ అయింది ఇలా. ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అందులో కర్ణుడు క్యారెక్టర్ చేశాడు అనుకుంటున్నా. ప్రభాస్ చాలా బాగా చేశారు. ప్రభాస్ చాలా ఆయుధాన్ని పట్టుకొని ఇసరం కానీ అక్కడ ఎంట్రీ కానీ గుర్రాలతోని చాలా బాగా చేశారు. బాగుంది, సూపర్. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ మాత్రం అర్జునుడిగా బాగా చేశాడు. ఎంట్రీ మాత్రం సూపర్ విజయ్ దేవరకొండది. అర్జున్ రెడ్డిని అర్జున్గా చాలా బాగా చూపించారు. మీరు చూస్తే అర్జున్ రెడ్డి డైలాగులు కూడా ఉంటే మస్తు ఉంది సినిమా. అందరినీ ఎంజాయ్ చేస్తారు, అందరు క్యామియోస్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ గాని సూపర్ గా ఉంటుంది. క్యారెక్టర్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ కదా, ఇంకా సూపర్ బాగుంది. 5 out of 5 రేటింగ్. 5 కాదు 7 ఉంది. తలా ఫర్ రీజన్ అండి.